సో మార్పు మార్పు అంటూ తీసుకొచ్చిన మార్పు కేవలం పేర్ల మార్పుతోనే సరిపోయిందని చెప్పేసి చాలా మంది చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించి ముందుగా కంచెల విజయభాస్కర్ మీరు చెప్పండి. 39 సంవత్సరాల క్రితం ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే తెలుగు ప్రజల్ని తీవ్రంగా ప్రభావితం చేసి మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు తెలుగు వారికి ఒక తెలుగు భాష మాట్లాడే మాతృభాషకు సంబంధించిన ఒక విశ్వవిద్యాలయం అవసరం ఉందని దాని ఆవశ్యకతను గుర్తించిన ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు 39 సంవత్సరాల క్రితం తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు నామకరణం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 39 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ పేరు నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఆ విశ్వవిద్యాలయం పేరు మార్చుతున్నట్లు, ఆ స్థానంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెడుతున్నట్లుగా క్యాబినెట్ తీర్మానించడం జరిగిందని చెప్పి మనం తెలుసుకున్నాం. అయితే దీని మీద పెద్ద ఎత్తున తెలుగు భాషా పండితుల్లో కానీ అదేవిధంగా తెలుగు వారిలో తీవ్రమైన నిరసన వ్యక్తమవుతుంది. ఎందువల్లంటే పొట్టి శ్రీరాములు తెలుగువాడు కావచ్చు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఓల్డ్ నెల్లూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి ఆయన పూర్వీకుల ప్రాంతం ఓల్డ్ నెల్లూరు డిస్ట్రిక్ట్. అయితే పొట్టి శ్రీరాములు గారు జన్మించింది మద్రాసు నగరంలో, అంటే ప్రస్తుతం అది తమిళనాడు. అయితే ఒకప్పుడు ఆంధ్ర ప్రాంతం మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండొచ్చు, కానీ ఆయన పుట్టింది పెరిగింది అంతా మద్రాసు నగరంలో, అంటే ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిగా ఆయన్ని భావించాలి. మూలాలు తెలుగు కావచ్చు. అయితే పొట్టి శ్రీరాములు గారు తర్వాత బాంబేలో శానిటరీ ఇంజనీరింగ్ పూర్తి చేయడం, బాంబే రైల్వేస్లో శానిటరీ విభాగంలో ఆయన కొంతకాలం ఉద్యోగం చేయడం జరిగింది. ఆ తర్వాత వారు ఆ ఉద్యోగానికి రాజీనామా చేయడం, ఆ తర్వాత దేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నటువంటి స్వాతంత్ర సమరయోధుడు ఆయన ముఖ్యంగా ఆ విధంగా చూడాలి. అదేవిధంగా ఫ్రీడమ్ ఫైటర్ అయిన, అదేవిధంగా ఆయన ఈ వాజ్ ద పైనీర్ ఫర్ లింగ్విస్టిక్ స్టేట్స్, అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు మార్గదర్శి అయిన. యావత్ భారతదేశంలో భాషా ప్రాతిపదిక మీద అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయంటే పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ఆత్మ బలిదానం చేస్తే ఏర్పడిందే. ఆ తర్వాత నెహ్రూ గారి ప్రభుత్వం దానికి కమిషన్లు నియమించడం, ఆ కమిషన్ల రిపోర్ట్ని బేస్ చేసుకొని భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా భారతదేశంలో వివిధ రాష్ట్రాలను ఆనాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మాతృభాషలో పరిపాలన జరుగుతుందంటే భారతదేశం అంతా పొట్టి శ్రీరాములు గారు ఆ రోజు చేసిన బలిదానమే అందుకు కారణం. అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారు భాషా ప్రయుక్త రాష్ట్రాలకు మార్గదర్శి కావడమే కాకుండా ఫ్రీడమ్ ఫైటరే కాకుండా ఆయన గొప్ప సంఘ సంస్కర్త. హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించాలని, అంటరాంతనాన్ని నిర్మూలించాలని ఆయన మద్రాసు నగరంలో అదేవిధంగా నెల్లూరు జిల్లాలో తీవ్రంగా ఆనాడు కృషి చేశాడు. నెల్లూరులో ముఖ్యంగా రంగనాయకుల స్వామి దేవాలయంలో హరిజనులకు అంటరాని తనం వారి విషయంలో కరెక్ట్ కాదని చెప్పేసి ఆనాటి దేవాలయ పాలకవర్గంతో ఆయన పోరాడిన చరిత్ర ఉంది. అంటే ఆయన్ని తెలుగు వాళ్ళ నుంచి విడదీయలేని సంబంధం అంటారు. అవును, వేరుగా చూడలేము. అదేవిధంగా బీహార్లో భూకంపం తీవ్ర రూపంలో వచ్చినప్పుడు భూకంప బాధితులను ఆదుకోవడానికి ఆయన వెళ్ళి చేసిన కృషి చిరస్మరణీయమైంది. అదేవిధంగా గాంధీ గారి సబర్మతి ఆశ్రమంలో ఆయన సంవత్సరాల తరబడి అక్కడుండి గాంధీ గారి బోధనలు, గాంధీ గారి నిర్మాణాత్మక కార్యక్రమం, గ్రామ స్వరాజ్యం కోసం ఆనాడు ఓవైపు స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూ మరొక వైపు గాంధీ గారి నిర్మాణాత్మక కార్యక్రమాల్లో పాల్గొన్న చరిత్ర అయింది. అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారు, గాంధీ గారు ఆయన గురించి మాట్లాడుతూ 10 మంది పొట్టి శ్రీరాములు ఉంటే భారతదేశానికి స్వాతంత్రం నేను 1 సంవత్సరంలో తీసుకురాగలను, నిజాయితీకి మారుపేరు పొట్టి శ్రీరాములని జాతిపిత ప్రశంసలు అందుకున్న చరిత్ర అయింది. మరి ఇన్ని సుగుణాలు, ఇంత గొప్ప చరిత్ర
ఒకవైపు భాషా ప్రయుక్త రాష్ట్రాలకు మార్గదర్శిగా ఉంటూ, మరొక వైపు స్వాతంత్ర సమరయోధుడిగా ఉంటూ, మరొక వైపు సంఘ సంస్కర్తగా ఉంటూ, మరొక వైపు భూకంప బాధితులను ఆదుకోవడానికి ఎక్కడో బీహార్ రాష్ట్రానికి పోయి అక్కడ సేవలు అందించి ఇంత గొప్ప చరిత్రను మూటగట్టుకున్న పొట్టి శ్రీరాములు పేరు ఆ రోజు తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టినప్పుడు ఎంతోమంది ఈ ఉమ్మడి రాష్ట్ర ప్రజలు పండితులు హర్షించిన చరిత్ర. మరి 39 సంవత్సరాల నాడు నామకరణం చేస్తే ఈరోజు ఆయన పేరు తొలగిస్తే మరి అందుకు చాలా ఉభయ రాష్ట్రాల్లో చాలామందికి బాధ ఉంది. మరి ఆయన స్థానంలో పెట్టిన పేరు సురవరం ప్రతాపరెడ్డి గారిది. వారు గొప్పవారే, వారు చరిత్ర పరిశోధకులు. అదేవిధంగా నిజాము నిరంకుశత్వానికి వ్యతిరేకంగా గోలుకొండ పత్రిక ద్వారా ఆయన సమరశంకారావం పూరించడం జరిగింది. అదేవిధంగా ఆయన గొప్ప రచయిత. హిందువులు పండుగలైతేమి పోతే అదేవిధంగా ఆంధ్ర సాంఘిక చరిత్రని ఇలాంటి మహత్తరమైన గ్రంథాలు రాశాడు. వారిని తక్కువగా చూపడం కాదు, అయితే ఉన్న పేరు తొలగించడాన్ని ఇక్కడ మనం ప్రశ్నిస్తున్నాం. దీనికైతే కాంగ్రెస్ నేత సమాధానం చెప్తారండి. అయితే ఒక్క నిమిషం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నెహ్రూ గారు ఆ రోజు పొట్టి శ్రీరాములు యొక్క ఆత్మ బలిదానం తర్వాత స్పందించి భాషా ప్రయుక్త రాష్ట్రాలని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి మరి ఆ భాషా ప్రయుక్త రాష్ట్రాలకు మార్గదర్శి అయిన పొట్టి శ్రీరాముల పేరు తొలగించడంలోనే అంతరార్థం ఏంటి అనేది ఎవరికి బోధపడడం లేదు. కాబట్టి కాంగ్రెస్ పెద్దలు పెద్ద మనసుతో ఈ విషయాలని అర్థం చేసుకొని సురవరం ప్రతాపరెడ్డి గారు తెలంగాణ వైతాళికుడిగా కీర్తించబడ్డ వ్యక్తి. మరి ఇప్పుడు వారి పేరు ఇంకొక ఇన్స్టిట్యూట్కి పెట్టొచ్చు, కానీ 39 సంవత్సరాల నాడు పెట్టిన ఆ పేరును తొలగించడం అంటే ఉన్న పేరుని తీసి సమంజసం కాదని. రాయ్ గారు మీరు దీనికి సమాధానం చెప్పాలి. మానవతరాయ్ గారు, ఇందులో ఏ దురుద్దేశం లేదండి. ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలుగు వాళ్ళమైనప్పటికీ భాష తర్వాత మాండలికాలు సంస్కృతి సాంప్రదాయాల్లో తేడాలు ఉంది. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో సాంస్కృతిక పరికాలికుడుగా, తెలంగాణలో ఒక ఉద్యమకారుడిగా, క్రియాశీలక ఉద్యమకారుడుగా, ఒక రాజకీయ నాయకుడుగా, ఒక పత్రికా సంపాదకుడుగా, ఒక మాటలో చెప్పాలంటే పారసీ, తెలుగు, సంస్కృతం, ఆంగ్ల తదితర భాషల్లో అంటే ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిగా, తర్వాత ఆంధ్ర మహాసభ నిజాం వ్యతిరేకంగా పోరాటంలో ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్లకు హక్కులు ఉండాలని చెప్పి మరి వేదికగా ఏర్పడినటువంటి తొలి ఆంధ్ర మహాసభ జోగిపేట ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించినటువంటి సూరవరం సుధాకర్ రెడ్డి గారు, ప్రతాపరెడ్డి గారు, అదేవిధంగా గోల్కొండ పత్రికను స్థాపించి తెలంగాణలో కవులు ఉన్నారు, 354 మంది కవులు ఉన్నారు, రచయితలు ఉన్నారని నిరూపించినటువంటి వారి యొక్క పేరును అక్కడ పెట్టుకోవడం జరిగింది. అంతే తప్ప ఇందులో దురుద్దేశం ఏం లేదు. తెలంగాణలో భాషా సంస్కృతుల కోసం అనేక పోరాటాలు చేసినటువంటి నాయకుడే కాదు, రాజకీయ నాయకుడు కూడా. ఆయన వనపర్తి నుంచి శాసనసభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. కాబట్టి ఆ దృష్టిలో తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ప్రభుత్వం గుర్తించలేదు, కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం గుర్తించలేదు, కాబట్టి రేవంత్ రెడ్డి గారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికే కాదు, అదే విధంగా చాకలి ఐలమ్మ గారి పేరును కోటి మహిళా విశ్వవిద్యాలయానికి పేరు పెట్టి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదే విధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, వారు కూడా నిజాంకు వ్యతిరేకంగా పోరాడినటువంటి స్వతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి నాయకుడు. అదేవిధంగా క్విట్ ఇండియా ఉద్యమంలో మరి కోటిలో పోస్ట్ ఆఫీస్ పైన, అదేవిధంగా బ్రిటిష్ రెసిడెంట్ పైన జెండా ఎగరవేసినటువంటి ధైర్యశాలి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అణగారిన వర్గాల కోసం, అదేవిధంగా నిజాం నిరంకుశ పాలనలో జైళ్ల పాలైనటువంటి అనేక మంది కోసం ఒక లాయర్గా కేసులు వాళ్ళ తరపున కేసులు వాదించి వాళ్ళందరినీ కోర్టుల్లో గెలిపించి నిజాం విడిపించినటువంటి ఒక మహానుభావుడు. ఆయన పేరును
యంగ్ ఇండియా తెలంగాణ టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్ సంస్థకు ఆయన పేరు పెట్టడం జరిగింది. ఈ విధంగా మహనీయులందరినీ కూడా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించినటువంటి మహనీయులందరినీ కూడా గుర్తు చేసుకుంటూ ఈ విధంగా తెలంగాణ అస్తిత్వాన్ని మళ్ళొకసారి బ్రతికించుకుంటూ తెలంగాణ పేరు పెట్ట పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి వారి పేరు పెట్టమంటే వారి యొక్క చరిత్రను ఈ తరానికి కూడా తెలిసే విధంగా చాకలైలమ్మ లాంటి భూపోరాటం ఆ రోజు ఏ విధంగా చేసి నిజామును వ్యతిరేకించి ఆయన జమీందారులను వ్యతిరేకించి దొరల గడీలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వీరమాత అంటే తొక్కలి బండ పట్టుకొని నిజాం గూండాలను మరి దొరల గూండాలను ఉరికించినటువంటి ఒక వీరమాత మరి మామూలు సాదా సీదా చెందినటువంటి ఒక బీసీ మహిళ అట్లాంటి మరి ఉన్న చరిత్ర ఉన్నటువంటి వ్యక్తుల పేర్లే పెట్టుకోవడం తప్ప ఇంకోరిని కించపరచాల్సిన అవసరం లేదు. ఇంకా అదే విధంగా ఎన్టీ రామారావు గారు నిజంగానే ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులకు అనుగుణంగా రాజమండ్రిలో కూడా తెలుగు విశ్వవిద్యాలయం ఉంది శాఖ. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంగానే కొనసాగుతుంది అక్కడ. కాబట్టి అక్కడ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంగా ఉంటే ఇక్కడ తెలంగాణ భాషా సంస్కృతుల కోసం ఆంధ్ర విధంగా పుస్తకాన్ని రచించి గోల్కొండ పత్రికను స్థాపించి దానికి అనుబంధంగా భారతీ పత్రికను స్థాపించి అదే విధంగా ప్రజావాణి అనేటువంటి పత్రిక ద్వారా తెలంగాణలో తెలుగు కోసం తెలుగు భాష కోసం అప్పుడు ఉర్దూనే అధికార భాష, తెలుగు భాష లేదు. తెలంగాణలో తెలంగాణ భాష వికాసం కోసం గ్రంథాలయోద్యమాన్ని నడిపినటువంటి మహానాయకుడి యొక్క పేరు, మహానాయకుడు సంఘ సంస్కర్త పేరుని అక్కడ పెట్టుకోవటం జరిగింది. దాంట్లో ఎవరిని కించపరిచినట్టు కాదు. ఎందుకంటే తెలుగు విశ్వవిద్యాలయం అనేక భాగాలుగా ఉన్నది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దానికి వారి పేరుని పెట్టడం జరిగింది. దాన్ని గుర్తించాలా. అందరం కూడా విడిపోయినప్పటికీ అన్నదమ్ములాగానే కలిసి ఉంటాం తప్ప అదేవిధంగా ఇంకా వేరే అంశాలు ఎక్కడైనా ఉంటే నిజంగానే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఎవరైనా ఉంటే మరి తెలుగు ఆంధ్రాలో పుట్టినా ఎక్కడ పుట్టినా వారందరినీ కూడా గౌరవించుకుందాం. అదేవిధంగా తెలంగాణ పుట్టిన వాళ్ళకు కూడా ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పేర్లు పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఇక్కడ ట్యాంక్ బండ్ పైన కూడా ఆంధ్ర మహనీయులు అంటే జాతీయ పురుషులు వాళ్ళంతా కూడా వాళ్ళందరినీ కూడా ఇప్పటికి కూడా ట్యాంక్ బండ్ పైన ఉంచి వారందరినీ కూడా గౌరవించుకుంటున్నాం. కాబట్టి అదే విధంగా తెలంగాణ వికాసానికి కృషి చేసినటువంటి వారిని కూడా గౌరవించుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ నిన్న ఆమోదించింది. ఇందులో ఎటువంటి వివాదం చేయడానికి విమర్శ చేయడానికి అవసరం లేదు. ఎవరి మనోభావాలు కూడా దెబ్బతినాల్సిన అవసరం లేదు. వారందరినీ కూడా గౌరవించుకుంటున్నాం. పొట్టి శ్రీరాములు గారు కూడా ఆంధ్ర రాష్ట్రం మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పటికీ మద్రాసు రాష్ట్రంలో తెలుగు వారి ఉనికే లేదు. అక్కడ ఎప్పటికి కూడా మద్రాసి ఢిల్లీ కానీ ఉత్తరాది పోతే మరి తెలుగు వారిని కూడా మద్రాసీలు అనే విధంగా చిన్న చూపు చూడటం, ఈ యొక్క విధానాన్ని చూసి తట్టుకోలేక మాకు సపరేట్ రాష్ట్రం ఉండాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అప్పటికే హైదరాబాద్ రాష్ట్రం ఇక్కడ కొనసాగుతుంది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు గారు దీక్ష భూని అమరులయ్యారు. వారి త్యాగం గొప్పది. వారు స్వతంత్ర సమరయోధులు. అదేవిధంగా ఇక్కడ కూడా అనేక నిజాం వ్యతిరేక పరిపాలన నుంచి విముక్తి కలగాలని చెప్పేసి ఇక్కడ వీరంతా కూడా పోరాడినటువంటి వాళ్ళు ధన్యజీవులు. కాబట్టి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. అవసరం వచ్చినప్పుడు అందరినీ కూడా స్మరించుకుంటూ అందరి మహనీయుల యొక్క త్యాగాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కీర్తిస్తుంది. ఇది ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ అని ఒకసారి వారికి గుర్తు చేస్తారు. సో జాతీయ పార్టీ కాబట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న వాళ్ళ పేర్లు తొలగించేస్తున్నారంటారా? గుర్తింపు ఉన్నవారని కాదు, ఇక్కడ తెలంగాణ కూడా అక్కడ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రిలో ఉన్నది. అది కూడా ఒక విశ్వవిద్యాలయంగా రూపొందుతున్నది. కాబట్టి తెలంగాణలో అదే విధంగా పొట్టి శ్రీరాములు గారితో పాటు వారు సరే ఆమరణ దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. కానీ ఇక్కడ తెలంగాణ భాష కోసం, సంస్కృతి కోసం అదే విధంగా పుస్తకాన్ని కూడా రాశారు వారు. అదే విధంగా అట్లాంటి మహనీయుని కూడా ఇక్కడ స్మరించుకోవాలంటే తెలుగు యూనివర్సిటీకే వారి పేరు సరిపోద్ది అనేటువంటి దృష్టితో కాబట్టి వారి పేరుని పెట్టడం జరిగింది. ఎట్లాగూ పొట్టి శ్రీరాములు గారి పేరు అక్కడ ఆంధ్ర రాజమండ్రిలో అక్కడ ద్వారా అదొక విశ్వవిద్యాలయంగా రూపొందే భవిష్యత్తులో ఉన్నది. కాబట్టి విడిపోయి ఆల్రెడీ ఇప్పుడు విశ్వవిద్యాలయ స్థాయికి వచ్చింది. కాబట్టి ఆ విధంగా మనం ఇక్కడ వీరిని గుర్తు చేసుకుంటూ వీరి యొక్క త్యాగాలను, తెలంగాణ బిడ్డల యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆ విధంగా పేరు పెట్టారు. ఓకే, ప్రొఫెసర్ శేషు గారు ఇప్పుడు సమాధానం చెప్తారు. అంటే ఈ యూనివర్సిటీల పేరు మార్పుకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి?
అందరికీ నమస్కారం. సహజంగా భారతదేశంలో జరిగే పరిణామాలు ఏంటంటే వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు, దేశం కోసం పనిచేసినటువంటి వాళ్ళు, స్వతంత్రోద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు, ఆయా రాష్ట్రాల్లో ప్రముఖమైన పేర్లు కలిగినటువంటి వాళ్ళందరి పేర్లని అటు రోడ్లకి, విమానాశ్రయాలకి, పథకాలకి, విశ్వవిద్యాలయాలకి వీటన్నిటికీ పేర్లు పెడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అట్లాగే చాలా విశ్వవిద్యాలయాలకి వాళ్ళ ఆయా పేర్లతో కొనసాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒక 18 యూనివర్సిటీలు ప్రభుత్వ రంగంలో పెడితే, మీకు తెలంగాణలో పెట్టిన 4 యూనివర్సిటీలలో నల్గొండలో పెట్టిన యూనివర్సిటీకి మహాత్మా గాంధీ యూనివర్సిటీ అనే పేరు పెట్టారు. అదొక సంప్రదాయంగా కొనసాగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ప్రత్యేకమైనటువంటి చట్టం ద్వారా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 3 విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశారండి. ఒకటి రాజేంద్ర నగర్ లో వ్యవసాయ విశ్వవిద్యాలయం, రెండోది హెల్త్ యూనివర్సిటీ, మూడోది తెలుగు విశ్వవిద్యాలయం. ఈ మూడింటికి 3 ప్రముఖుల పేర్లు పెట్టడం జరిగింది. రాజేంద్ర నగర్ లో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఎన్జి రంగా విశ్వవిద్యాలయం అనే పేరు పెట్టారు. తర్వాత మీకు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెట్టారు. తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని పేరు పెట్టారు. ఈ 3 విశ్వవిద్యాలయాలకి 3 ప్రముఖుల పేర్లు ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇవి 3 విశ్వవిద్యాలయాలు ఒక ప్రత్యేక చట్టం ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో ఏర్పాటైనటువంటి విశ్వవిద్యాలయాలు. అయితే మీకు 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత జరిగిన పరిణామం చెప్తున్నాను. విజయ్ కుమార్ గారు కూడా ఇది గమనించాల్సిందే. ఎవరిని అవమానించడం కాదు, ఇక్కడ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గుర్తింపు ఇవ్వాలనేటటువంటి ప్రయత్నంలో జరిగినటువంటి వ్యవహారమే తప్ప ఇది ఎవరిని అవమానించడం కాదు. మీకు 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఎన్జి రంగా పేరు ఉంటే దానికి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అని పేరు పెట్టాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులను, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిని గౌరవించుకోవటానికి. అక్కడ ఎన్జి రంగా పేరు మార్చలేదు, అది ఆంధ్రప్రదేశ్ లో అట్లనే కొనసాగుతుంది. తర్వాత ఇక్కడ మనకి హెల్త్ యూనివర్సిటీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని కాళోజీ హెల్త్ యూనివర్సిటీగా వరంగల్లో ఏర్పాటు చేశాము. దాని పేరు కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ లో మారదు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంది. కానీ అక్కడ రాజకీయ పరిణామాలు జరిగినటువంటి సందర్భంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును తీసేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు పెట్టారు. అది ఎంత వివాదాస్పదమైందో మనకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు 3వ వంతు ఏంటి అంటే తెలుగు విశ్వవిద్యాలయం. తెలుగు విశ్వవిద్యాలయానికి కూడా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అని ఈ 10 సంవత్సరాలు తెలంగాణలో కొనసాగింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగు విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అక్కడ కూడా ఉంది. అక్కడ గత ప్రభుత్వాలు వైస్ ఛాన్సలర్లు నియమించారు. కాకపోతే పూర్తి స్థాయిలో విశ్వవిద్యాలయంగా అక్కడ ఫంక్షన్ చేయలే. అక్కడ ఒక శాఖ ఏర్పాటైంది, వైస్ ఛాన్సలర్లు నియమించారు. కాకపోతే అడ్మిషన్స్ ప్రక్రియ అట్లాంటివి అక్కడ ప్రారంభం కాలేదు. కానీ మన దగ్గర తెలంగాణలో పొట్టి శ్రీరాములు పేరు అలానే కొనసాగుతుంది. మరి ఆ 2 యూనివర్సిటీల పేర్లు మార్చినప్పుడు రాని వివాదము ఇవాళ ఇక్కడ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరుకు బదులుగా సురవరం ప్రతాప్ రెడ్డి గారు పేరు పెట్టడంలో వచ్చే అభ్యంతరం ఏంది? ఇవాళ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆంధ్రాలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. తెలంగాణలో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయానికి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి, ఈ ప్రాంతంలో పేరెన్నగలిగినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి గారు పేరు పెట్టారు. అంటే 3 యూనివర్సిటీలకు 3 పేర్లు మార్చుకుంటూ వచ్చారు. ఇది కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఒక్క విశ్వవిద్యాలయానికి మార్చారు. కానీ గతంలో 10 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆ 2 విశ్వవిద్యాలయాల పేర్లు మార్చారు. అప్పుడు రాని అభ్యంతరము ఇప్పుడే ఎందుకు వస్తుంది అనేది. రెండోది, ఇటు పొట్టి శ్రీరాములు గారిని కానీ అటు సురవరం ప్రతాప్ రెడ్డి గారిని కానీ ఎవరిని తక్కువ చేసే ఉద్దేశాలు ఏ ప్రభుత్వాలకి ఇక్కడ కనపడవు. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు కొనసాగుతుంది. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు కొనసాగుతుంది. దీంట్లో మనం రంధ్రాన్వేషణలు చేయాల్సిన అవసరం ఏముంది? తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ఇక్కడ ఈ యూనివర్సిటీకి పేరు మార్చడం వల్ల పొట్టి శ్రీరాములు గారికి జరిగేటటువంటి అవమానం ఏంటి? మరి అట్లాంటే ఎన్జి రంగా గారిని అవమానించినట్లా, ఎన్టీఆర్ ని అవమానించినట్లా? కాబట్టి ఇది ఒక పరంపరలో ప్రభుత్వాలు తీసుకునేటటువంటి నిర్ణయంగానే చూడాలి తప్ప ఎక్కడ కూడా ఏ వ్యక్తి గౌరవాన్ని తగ్గించడానికి ఉండేటటువంటి అవకాశంగా మనం చూడాల్సిన అవసరం లేదు.
ఇవాళ పొట్టి శ్రీరాములు పేరు అక్కడ యూనివర్సిటీకి ఉంటుంది, సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు ఇక్కడ యూనివర్సిటీకి ఉంటుంది. ఇద్దరు సమున్నతమైనటువంటి వ్యక్తులని సమున్నతంగా మనం గౌరవించుకునేటటువంటి ప్రక్రియలో భాగంగానే మనం చూడాలి. ఇందాక మీరు అన్నారు 3 యూనివర్సిటీల పేర్లు మార్చారన్నారు. 3టికి పేర్లు మార్చలేదండి. కోటి మహిళా విశ్వవిద్యాలయానికి ఏ పేరు లేదు, చాకలి ఐలమ్మ వీరనారి పేరు పెట్టడం జరిగింది. తర్వాత కొత్తగా ఏర్పాటైనటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ కి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టడం జరిగింది. ఈ పాత ఒక్క యూనివర్సిటీ పేరును మాత్రమే మార్చడం జరిగింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. బట్ కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కేటీ రామారావు గారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత శంషాబాద్ విమానాశ్రయం పేరు రాజీవ్ గాంధీ విమానాశ్రయం పేరు మార్చేస్తాం మేము, ఇక్కడ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి పేరు మార్చడం ఏంటి అనేది. బట్ అట్లా అది వివాదాస్పదాలు చేయటం కాదండి. ఆ వ్యక్తుల గౌరవాన్ని తగ్గించినట్లు అవుతుంది కదా. మీరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఏ విధమైనటువంటి వివాదం వచ్చింది? మళ్ళా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా పేరు మార్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం కదా. బట్ ఇక్కడ కూడా చిన్న చిన్న అభ్యంతరాలు వస్తుంటాయి పేర్లు మారుస్తున్నప్పుడు కానీ, బట్ దాంట్లో ఉన్నటువంటి ఇంటెన్సిటీని, దాంట్లో ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనం గమనిస్తే ఖచ్చితంగా దీంట్లో ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం పేరు మార్చినట్లుగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయమే తీసుకుంది. అక్కడ ఎక్కడ కూడా పొట్టి శ్రీరాముల యొక్క గొప్పతనాన్ని కానీ, ఔన్నత్యాన్ని కానీ, పొట్టి శ్రీరాముల యొక్క త్యాగాన్ని కానీ తక్కువ చేసి చూపించినట్లుగా మనం భావించాల్సిన అవసరం లేదు. సో అధికారంలోకి వచ్చిన ప్రతి పాలకుడికి అంటే తనదైన ముద్ర వేయాలని చెప్పేసి ఉంటుంది. సో అది కామన్. కానీ ఆ ముద్ర అభివృద్ధిలోనో లేకపోతే రాష్ట్ర ప్రగతిలోనో చూపించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కేవలం వరుస పేరు మార్పులతోనే ఈ సమయం కాస్త అయిపోతుందని అంటున్నారు. దీనికి మీరేం చెప్తారు సత్యం గారు? ఇవాళ దేశంలో స్వాతంత్రం నుంచి ఇప్పటికి కూడా సహజంగానే స్థానిక జాతులు, స్థానిక ప్రజల యొక్క ఆకాంక్ష ఎక్కువ అవుతా ఉంది. కాబట్టి రీజనలిజం, ఆ రీజనల్ తర్వాత సబ్ రీజనలిజం ఇలా కిందికి వస్తా ఉంది. ఎవరి ఐడెంటిటీని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు కోరుకోవటంలోనే భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే మా తెలుగు భాషకు భాష మాట్లాడే వాళ్ళందరం ఒకే రాష్ట్రాలు ఉంటాం. అట్లా దేశవ్యాప్తంగా విభజనలో ఒక సైంటిఫిక్ ఇండికేషన్ గా ఇవాళ తెలుగు భాషను తీసుకున్నారు. అట్లాగే వివిధ రాష్ట్రాలు కూడా అదే ప్రాతిపదికన ఏర్పడ్డాయి. తర్వాత రెండవది, పొట్టి శ్రీరాములు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడాడు. సురవరం ప్రతాప్ రెడ్డి నైజాం వ్యతిరేకంగా పోరాడారు. 2 చోట్ల పోరాటాలు జరిగారు. 2టికి పోరాట చరిత్ర ఇద్దరికి సమానంగా ఉంది. ఇదే సందర్భంలో సురవరం ప్రతాప్ రెడ్డి సాహిత్యకారుడు, చరిత్రకారుడు, తెలంగాణ సాహిత్యం, తెలంగాణ చరిత్ర లిఖించినటువంటి వాడు, తర్వాత తెలుగు భాష కోసం ప్రయత్నం చేసినటువంటి వాడు. కాబట్టి ఇవాళ సహజంగానే ఈ ఐడెంటిఫైడ్ పాలిటిక్స్ వచ్చిన తర్వాత లోకల్ ఉన్నటువంటి హీరోలని బయటికి తీసుకొచ్చి వాళ్ళని గౌరవించుకుంటున్నాం. ఉదాహరణకు కొమరం భీం డిస్ట్రిక్టు, అట్లాగే వివిధ ప్రాంతాల్లో జయశంకర్ భూపాలపల్లి. అంటే ఇదంతా ఏమిటంటే ఐడెంటిఫికేషన్, లోకల్ హీరోస్ని ఎక్స్పోజ్ చేసి ఆయా ప్రజల యొక్క మనోభావాలని గౌరవించడం అంటారు. కాబట్టి గతంలో ఇవాళ ఆంధ్ర ప్రాంతంలో పివి నరసింహరావు యూనివర్సిటీ ఉందా? దేశ ప్రధానిగా చేశాడు కదా. పివి నరసింహరావు యూనివర్సిటీ లేదు ఎక్కడ నాకు తెలిసినంత వరకు. అట్లాగే ఇంకా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి తెలంగాణ నాయకుల పేర్లు ఆంధ్రాలో ఎక్కడ ఒక సంస్థకు కానీ ఒక ఐడెంటిఫికేషన్ అటువంటి సంస్థకు కానీ లేదు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకత్వం అంతా ఆంధ్ర నాయకత్వంలో ఉన్నది కాబట్టి సహజంగా ఇక్కడ ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఇట్లా పేర్లు పెట్టారు. అయినా తెలంగాణ ప్రజలకు అభ్యంతరం రాలేదు ఆనాడు. ఎందుకంటే జాతీయ స్థాయిలో పాత్ర నిర్వహించినటువంటి వాళ్లకు అందరికీ గౌరవం ఇస్తారు. ఇప్పుడు సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టడం అనేది ఒకటి, తెలంగాణకు చెందినటువంటి ప్రముఖుడిగా పేరు పెట్టడం అనేది ఒక జస్టిఫికేషన్ ఉంది. సాహిత్యకారుడుగా భాషా విశ్వవిద్యాలయానికి పేరు పెట్టడం అనేది రెండవ జస్టిఫికేషన్ ఉంది. తర్వాత వీటన్నిటిని లిఖించి నైజాంని తరిమేసి మొదటి ఆంధ్ర మహాసభని ప్రారంభించి తర్వాత సాయుధ పోరాటంగా టర్న్ అయింది. 8 ఆంధ్ర మహాసభలు జరిగిన తర్వాత సాయుధ పోరాట రూపం తీసుకుంది. ఆంధ్ర మహాసభకు ఆద్యుడు, మొదటి ఆంధ్ర మహాసభకు ఆద్యుడు సురవరం ప్రతాప్ రెడ్డి. అంటే నిజాం వ్యతిరేక ఉద్యమం ప్రారంభకులు ఒక విధంగా చెప్పాలంటే. ఈ విధంగా 3-4 జస్టిఫికేషన్లు ఉన్నాయి. కాబట్టి ఇంత జస్టిఫికేషన్ ఉన్నటువంటి వ్యక్తిని ఒక భాషా విశ్వవిద్యాలయానికి పేరు పెడితే
తప్పు లేదనేది నాకున్నటువంటి అభిప్రాయం. కాబట్టి ఇవాళ రాజకీయాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతిదీ పొలిటిసైజ్ అయ్యింది. అట్లాగే క్యాస్ట్ ఉన్న తర్వాత ప్రతిదీ కాంట్రవర్సీ అవుద్ది. మతం ఉన్న తర్వాత ప్రతిదీ కాంట్రవర్సీ చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు. ఇవాళ తిరుపతి లడ్డు ఒక రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ కు ప్రయత్నం చేస్తా ఉన్నారు కొంతమంది. అందుకని ఇక్కడ కూడా ఇప్పటి వరకు గౌరవించారు. కేటీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ విమర్శించడం తగదు. వాళ్ళే ఇవాళ ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం పేరు మార్చి జయశంకర్ విశ్వవిద్యాలయం పేరు పెట్టారు. అది కూడా జస్టిఫికేషన్ ఉంది. ఎన్జీ రంగా రైతు సంఘ నాయకుడు కాబట్టి విశ్వవిద్యాలయానికి ఆనాడు పేరు పెట్టారు. జయశంకర్ ఆయన మా గురువు. ఆయన అగ్రికల్చర్ ఎకనామిక్స్ లో రీసెర్చ్ చేశాడు. ఆయన సైన్స్ కాదు కానీ సోషల్ సైన్స్ అయినా ఆయన సపరేట్ గా చేసినటువంటి ఆయన పిహెచ్డి టాపిక్ ఆయన చేసిందంతా అగ్రికల్చర్ ఎకనామిక్స్. కాబట్టి ఒక ఎకనామిస్టు అగ్రికల్చర్ ఎకనామిస్ట్ ని అగ్రికల్చర్ యూనివర్సిటీ పేరు పెట్టడం తప్పు లేదు. కాబట్టి ఇవాళ తర్వాత ఈ విధంగా సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టామనేటువంటిది ఏ విధంగానైనా జస్టిఫికేషన్ ఉంది. రెండోది ఐలమ్మ అన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఉమెన్ యూనివర్సిటీకి పెట్టారు. అదవరకు పేరు లేదు. కాబట్టి అది ఆ ఉమెన్స్ కాలేజీలో కానీ ఏదో ఇప్పటి వరకు ఉన్నటువంటి లేదా ఇవాళ ఉమెన్స్ యూనివర్సిటీకి అలా పేరు పెడితే ఇన్స్పిరేషన్ వస్తుంది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు. ఇవాళ విద్యార్థులలో చైతన్యం లోపించింది. తర్వాత వాళ్ళలో ఇంకా దేశభక్తి లేదా తెలంగాణ రాష్ట్ర భక్తి వీటన్నిటికి కూడా ఉపయోగపడుతుంది ఐలమ్మది. ఎందుకంటే ఒక 50,000 ఎకరాలు ఉన్నటువంటి జమీందార్ విష్ణూరు దేశముఖ్కు ఒక మామూలు బీసీ చాకలి కులంలో పుట్టినటువంటి మహిళ రెసిస్ట్ చేసి తన పంటను తను నిలుపుకుంది. తన ఈ కుటుంబం మొత్తాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడినటువంటి మహిళ ఆ విశ్వవిద్యాలయానికి పేరు పెట్టడంలో అది ఉమెన్ స్టూడెంట్స్ ని లేదా గర్ల్స్ స్టూడెంట్స్ ని ఇన్స్పైర్ చేయడానికి పనికొస్తుంది. కాబట్టి అది న్యాయమే. తర్వాత కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే తెలంగాణ గురించి మంత్రి పదవిని వదులుకున్నాడు. తర్వాత తనకు నేత వృత్తిని ప్రోత్సహించినటువంటి వ్యక్తి. కాబట్టి ఇవాళ టెక్స్టైల్ యూనివర్సిటీకి ఆ విధంగా పేరు పెట్టడం అనేది అది జస్టిఫికేషన్ ఉంది. కాబట్టి ఇవాళ కాంట్రవర్సీ చేయడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా అది ఒక పొలిటికల్ ఇంట్రెస్ట్ అన కావాలి, ఒక రిలీజియస్ ఇంట్రెస్ట్ అన కావాలి, ఒక క్యాస్టియస్ట్ ఇంట్రెస్ట్ అన కావాలి. కాబట్టి ఎన్ని వెస్టెడ్ ఇంట్రెస్టులు. కాబట్టి వాళ్ళ పొట్టి శ్రీరాముల్ని లేదా ఇతర నాయకుల పేరు పెడితే ఎంత వైజ్గా తెలంగాణ పీపుల్ యాక్సెప్ట్ చేశారో ఇవాళ వాళ్ళ నాయకుల పేర్లు పెడితే కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా వైజ్గా ఆలోచించాలి తప్ప దీన్ని కావాలని రంధ్రావేషణ చేసి దాన్ని ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు. అది వాళ్ళ కేసీఆర్ పెట్టాడా, ఇవాళ రేవంత్ రెడ్డి పెట్టాడా. సో మొత్తానికి సమున్నత వ్యక్తులను సమున్నతంగా మేము స్మరించుకుంటున్నాం తప్ప ఇక్కడ పొట్టి శ్రీరాములకి అంటే అవమానం జరిగిందని ఏం చూడక్కర్లేదని చెప్పేసి అందరూ చెప్తున్నారు. సో దానికి మీరేమంటారు? అంటే పొట్టి శ్రీరాములకి అవమానం జరిగింది అనేది కాదు ఇక్కడ. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రభావితం చేసిన వాళ్ళు ఉంటారు, జాతీయ స్థాయిలో ప్రభావితం చేసిన వాళ్ళు ఉంటారు, రాష్ట్ర స్థాయిలో ప్రభావితం చేసిన వాళ్ళు ఉంటారు, జిల్లాల స్థాయిలో ప్రభావితం చేసిన వాళ్ళు ఉంటారు, ఒక మండల స్థాయిలో ప్రభావితం చేసిన వాళ్ళు ఉంటారు. స్థాయి భేదం ఉంటుంది. రెండోది మహాత్ములకి అసలు స్థల కాలాదులతో పని లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంగా విడిపోయాం కాబట్టి లోకల్ లీడర్స్ని గౌరవించుకోవాల్సిందే, కాదనడంలే. నేను ముందే చెప్పా, తెలంగాణ వైతాళికుడు ఆయన సురవరం ప్రతాపరెడ్డి గారు గొప్ప వ్యక్తి, అనేక గ్రంథాలు రాశాడు, చరిత్ర పరిశోధకుడు, నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించాడు అని చెప్పా. ఇప్పుడు ఆల్రెడీ 2 పేర్లు పెట్టారు. చాకల ఐలమ్మ పేరు మహిళా యూనివర్సిటీకి. ఇంతకుముందు నాకు ముందు మాట్లాడిన వక్తలు చెప్పినట్లు ఇప్పుడు కొత్తగా తాజాగా పెట్టారు. నిర్ణయం గొప్పదే. అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఎంతో చరిత్ర మూటగట్టుకున్న మనిషి, గొప్ప వ్యక్తి, ఆయన పేరు పెట్టారు. చాలా హర్షణీయమైన విషయమే. కాకుంటే ఇక్కడ ఏంటంటే ఉన్న పేరు తొలగించారు. ఉన్న పేరు అంటే ఇంతకుముందు ఎన్టీ రామారావు గారి పేరు తొలగించాం, ప్రొఫెసర్ ఎన్జీ రంగా గారి పేరు తొలగించామన్నారు. ఇక అది వాళ్ళ విచక్షణకు వదిలేయడమే. అయితే ఇక్కడ పొట్టి శ్రీరాములది ఏంటంటే ఆయన లింగ్విస్టిక్ స్టేట్స్ కోసం, భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడాడు, తన జీవితాన్ని అర్పించాడు. పోతే ఆయన జాతీయ స్థాయిలో ఫ్రీడమ్ ఫైటర్, జాతీయ స్థాయిలో ఆయన బీహార్ భూకంప బాధితుల కోసం చాలా గొప్పగా అక్కడ పనిచేశాడు. కాంగ్రెస్ సేవాదళ తరఫున పనిచేశాడు ఆయన. ఆనాటి కాంగ్రెస్ సంస్థ, నాట్ పార్టీ, కాంగ్రెస్ సంస్థ. ఆ సంస్థ పేరుని పార్టీగా మార్చారనుకోండి తర్వాత, స్వాతంత్రం తర్వాత.
ఆ కాంగ్రెస్ సంస్థ తరఫున సేవాదళలో పనిచేశాడు. మరి బీహార్లో భూకంప బాధితులను ఆ విధంగా ఆదుకోవడానికి పోయి సేవాదళ తరఫున పనిచేయడమే కాకుండా గాంధీ గారి సబర్మతి ఆశ్రమంలో చాలా కాలం ఉండి గాంధీ గారి ప్రియ శిష్యుడిగా ఆయన చేత ప్రశంసలు అనేక సందర్భాల్లో అందుకున్నాడు. ఈ జాతీయ స్థాయిలో పొట్టి శ్రీరాములు ఒక స్వాతంత్ర సమరయోధుడిగా గుర్తింపు పొందిన చరిత్ర. అదేవిధంగా ఆయన గాంధీ నిర్మాణాత్మక కార్యక్రమాలకి ప్రధాన శిష్యుడిగా గుర్తింపు పొందిన చరిత్ర, జాతీయ స్థాయి మనిషి. అదే కాదు, ముందు భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆయన మార్గదర్శి. అంటే రాజుల కాలం పోయింది, రాచరిక వ్యవస్థ వద్దనుకున్నాం, ప్రజాపాలన కావాలనుకున్నాం, అందుకు ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నాం. ప్రజాస్వామ్యంలో పరిపాలన మాతృభాషలో జరగాలి, అప్పుడే ప్రజలు భాగస్వాములు కాగలరు. ప్రజాస్వామ్యం అంటే ఏంది? అబ్రహం లింకన్ గారు చెప్పినట్టు ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. కాబట్టి ఆ యొక్క అబ్రహం లింకన్ గారు చెప్పినట్లుగా పొట్టి శ్రీరాములు గారు లింగ్విస్టిక్ స్టేట్స్ కోసం అకుంఠిత దీక్షకు పూనుకొని ఆయన ఆత్మ బలిదానం చేసి భాషా ప్రయుక్త రాష్ట్రాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో నెహ్రూ గారి ద్వారా సాధించిన చరిత్ర ఉంది. కాబట్టి తెలుగు వారికి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ముందు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. తర్వాత 3 సంవత్సరాల 1 మాసానికి అంటే 1953 అక్టోబర్ 1న మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి కర్నూలు రాజధానిగా ఆంధ్ర ఏర్పడింది. తర్వాత ఈ విశాల హృదయంతో బూర్గోలు రామకృష్ణరావు గారు మరి మనం అంతా సమైక్యంగా ఉన్నామని చెప్పేసి ఆయన కోరుకున్నాడు. సరే, అప్పుడు ఆంధ్రప్రదేశ్గా 1956 నవంబర్ 1న విశాలాంధ్ర ఏర్పడింది. సరే, అది వేరే చరిత్ర. అయితే ఇందువల్ల ఆనాటి పొట్టి శ్రీరాముల ప్రేరణతోనే పొట్టి శ్రీరాముల ఆత్మ బలిదానాన్ని ఇవన్నీ వీళ్ళకి స్ఫూర్తినిచ్చి తెలుగువాళ్ళు ఎప్పుడో విడిపోయారు, మనం అంతా సమైక్యంగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో వారు ఆనాడు ఆ విధంగా భావించి యునైటెడ్ స్టేట్ అవసరం అని చెప్పారు. సరే, ఇప్పుడు దాని ప్రస్తావన కాదు, ముఖ్యంగా ఏంటంటే తెలుగువారికి సంబంధించి తెలుగువారినే కాదు, మొత్తం ప్రజాస్వామ్యంలో మొత్తం ఏ భాష మాట్లాడే వాళ్ళకి ఆ భాషలో ఒక రాష్ట్రం అవసరం ఉంది. అడ్మినిస్ట్రేషన్లో ప్రజలు భాగస్వాములు అవుతారు, అప్పుడే పరిపాలనకు సంబంధించిన అవకతవకలు లోటుపాట్లు ప్రజలకు తెలుస్తాయి, అప్పుడే ప్రజలు సద్విమర్శ చేయగలుగుతారు. అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంచి చెడ్డల్ని వాళ్ళు అవగాహన చేసుకోగలరనే ఉద్దేశంతోనే ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుకి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఇంకా కొద్ది గొప్ప అసమగ్రంగానే ఉందని చెప్పుకోవచ్చు భారతదేశంలో. ఇది ఇంకా పూర్తిగా అసమగ్రంగా ఉంది, పూర్తి స్థాయిలో ఇంకా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడలేదు. ఉదాహరణకి తెలుగువారిని చెల్లాచెదురు చేశారు. ఇప్పుడు తమిళనాడు ఒకప్పుడు మద్రాసు అడయారు దాకా కూము నది ఉంది, మద్రాసు అడయారులో ఆ కూము నది దాకా తెలుగు భాష మాట్లాడేవాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ ఉన్నారు. 53 అక్టోబర్ 1న రాష్ట్రాన్ని డివైడ్ చేసే రోజుకి. అదేవిధంగా గుడియాత్తం, కంచి, తిరుత్తణి, తిరువళ్ళూరు ఇవన్నీ తెలుగు భాష మాట్లాడేవాళ్ళు ఎక్కువ ఉంటే అవన్నీ తమిళనాడుకి ఇచ్చేశారు. అదేవిధంగా కర్ణాటక కొన్ని ప్రాంతాలు ఇచ్చేశారు. ఉదాహరణకి ఈ బళ్ళారి, రాయచూరు ఇలాంటి ప్రాంతాలు ఇచ్చేశారు, చింతామణి ఇలాంటివన్నీ. అదేవిధంగా ఒరిస్సా గంజాము, కోరాపుట్టు ఇలాంటి బరంపురం ఇవన్నీ ఒరిస్సాకి ఇచ్చేశారు. అదేవిధంగా ఈ హైదరాబాద్ స్టేట్లో నిజాం స్టేటు, ఆ స్టేట్లో ఉండే కొన్ని ప్రాంతాలు ఇటు మహారాష్ట్రలో తెలుగు ప్రాంతాలు కొన్ని అటాచ్ అయినాయి. ఈ విధంగా తెలుగు వాళ్ళని చల్లా చెదురు చేసిన చరిత్ర అన్నాడు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అసలుకి ఇంకా అసమగ్రంగా ఉంది ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలు, వీటిని ఇంకా సమగ్రంగా శాస్త్రీయంగా రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి మేధావులు, పండితులు చర్చలు జరుపుతున్న తరుణంలో ఒక లింగ్విస్టిక్ స్టేట్స్ కోసం పోరాడినటువంటి పొట్టి శ్రీరాముల పేరుని ఇప్పుడు చాకల ఐలమ్మ పేరు ఫ్రెష్గా పెట్టారు, అక్కడేం పేరు తీసేసి పెట్టాల, ఫ్రెష్గా పెట్టారు, చాలా గొప్ప నిర్ణయం. అదేవిధంగా కొండా లక్ష్మణ బాపూజీ గారి పేరు పెట్టారు, అది ఫ్రెష్గా పెట్టారు, ఓకే. ఇక్కడ ఉన్న పేరు తొలగించే బదులు సురవరం ప్రతాపరెడ్డి లాంటి ఒక మహనీయుడి పేరుని ఇంకొక ప్రభుత్వ శాఖకి పెట్టుంటే బాగుండేది కదా అనేది ఇక్కడ ఉద్దేశం. అసలు పేరు ఆయన పేరు పొట్టి శ్రీరాములు భారతదేశం మొత్తానికి మార్గదర్శి భాషా ప్రయుక్త రాష్ట్రాలకి, అది పాయింట్ ఇక్కడ. అందువల్ల ఆయన పేరును ఉంచితే పోయేది, స్థలకాలాదులతో పని లేకుండా. పైగా ఆయన ఆంధ్రావాడని అనుకుంటాం, వాళ్ళు పూర్వీకులు ఆంధ్రావాళ్ళు. ఆయన పుట్టి పెరిగిందంతా మద్రాసు నగరంలో, అంటే తమిళనాడులో పుట్టి పెరిగాడు ఆయన. కాబట్టి ఆయన జాతీయ స్థాయి మనిషి.
పైగా ఆయన జాతీయ స్థాయి ప్రాంతీయ స్థాయి అనే దానికంటే యావత్ భారతదేశం, మనం భారతదేశం స్వాతంత్రం తెచ్చుకున్నాం. ఎందుకు తెచ్చుకున్నాం? ప్రజల భాషలో ప్రజలకు అర్థమయ్యే భాషలో పరిపాలన సాగాలని. రాచరిక వ్యవస్థ వద్దు, మాకు ఫ్యూడల్ వ్యవస్థ వద్దు, భూస్వామ్య వ్యవస్థ వద్దు, ఈ జమీందారులు వద్దు, బ్రిటిష్ వాళ్ళు వద్దు, పోర్చుగీస్ వాళ్ళు వద్దు, డచ్ వాళ్ళు వద్దు అని కదా మనం కోరుకుంది. కాబట్టి మనం ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నాం. ప్రజాస్వామ్యం అన్నప్పుడు ప్రజలకు అర్థం కాని భాషలో పరిపాలన ఎందుకు? కాబట్టి అర్థమయ్యే భాషలో పరిపాలన సాగాలి. కాబట్టి లింగ్విస్టిక్ స్టేట్స్ అవసరం అని చెప్పి భాషా ప్రయుక్త రాష్ట్రాలకు మార్గదర్శిగా నిలిచాడు. కాబట్టి అంతటి గొప్ప వ్యక్తి పేరుతో ఉన్నప్పుడు మరి ఆ పేరు తొలగించకుండా మన సురవరం ప్రతాప్ రెడ్డి గారు తెలంగాణ వైతాళికుడి పేరు ఇంకొక ప్రభుత్వ శాఖలో ఇంకా పెద్ద ఏదైనా సంస్థకు పెట్టుంటే బాగుండేది కదా అనేది ఇక్కడ ఉద్దేశం. పైగా రాజమండ్రిలో ఆదికవి నన్నయ్య పేరు అక్కడ విశ్వవిద్యాలయాన్ని పెట్టింది. పొట్టి శ్రీరాములు గారి పేరంటే ఇది తొలగిస్తారనే ఉద్దేశం తెలియదు కదా అసలుకి. ఇక్కడ ఈ పేరు తొలగిస్తారని తెలియదు కదా. కవిత్రయంలో ఒకటిగా భావిస్తున్నటువంటి ఆదికవి నన్నయ్య పేరు రాజమండ్రి నగరానికి సమీపంలో ఆ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో పొట్టి శ్రీరాముల పేరు ఎందుకు తొలగించారనేది ఇక్కడ అంతే. 3 యూనివర్సిటీలకు పేర్లు పెట్టారని అంటున్నారు. 2 యూనివర్సిటీలకు తాజాగా పెట్టిన పేర్లు, 3వదే ఉన్న పేరు తొలగించి పెట్టారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల మార్గదర్శిగా ఆయన చూడాలి. కాబట్టి ఇది మానవతరాయ్ గారు జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో గౌరవించాలి. మనకు ప్రజల భాషలో పరిపాలన జరుగుతుంది అంటే మానవతరాయ్ గారు చెప్తారు దీనికి సమాధానం. అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ అనేది ఒక పోరాటాల ద్వారా నిరంతరం ఈ ప్రజలు మొత్తం కూడా పోరాటాల్లోనే వీళ్ళ జీవితం మొత్తం కూడా త్యాగాలు చేయటం జరిగింది. నైజాంతో పోరాటం చేసి తర్వాత మేము సపరేట్ ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నాం. పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పోరాటం, మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడాలి అని చెప్పేసి వారు పోరాటం చేశారు, త్యాగం చేశారు. అది అందరూ కూడా మర్చిపోలేనటువంటి అంశం. అది తరతరాలు తెలుగు వాళ్ళందరూ కూడా గుర్తుంచుకుంటారు. కానీ ఇక్కడ అప్పటికే ఒక ప్రభుత్వం ఉన్నది, అప్పటికే ఇక్కడ సంస్కృతులు ఉన్నాయి, అప్పటికే వేరు వేరు పండుగలు, అన్నిట్లో కూడా తేడాలు వ్యత్యాసాలు కొన్ని ఉన్నాయి. భాష ఒకటే అయినప్పటికీ మాండలికంలో కూడా తేడాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో, ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో 69లో పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. స్థానిక అస్తిత్వం దెబ్బతింటుంది. మా ఉద్యోగాలు మాకు కావాలి, మా సంస్కృతిని గుర్తించాలి, మా బతుకమ్మను గుర్తించాలి అనే విధంగా అనేక పోరాటాలు జరిగిన తర్వాత ఇప్పుడు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం అనేది 3 భాగాలుగా హైదరాబాదు, రాజమండ్రి, శ్రీశైలంలో ఉన్నది. 3 పేర్లతో పిలువబడుతున్నది. కాబట్టి భాష రాష్ట్రాలు 2014లో విడిపోయినప్పుడు ఇక్కడ వారు శేషు గారు చెప్పినట్టు 10 ఏళ్ళు ఇప్పటి వరకు కూడా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కొనసాగిస్తాను. కానీ ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో నిజాంకు, బ్రిటిష్ వాళ్ళకు కాదు, నిజాం నిరంకుశుడైనటువంటి అతి కిరాతకంగా పరిపాలించినటువంటి నిజాము నిరంకుశానికి వ్యతిరేకంగా ఆ రోజు తెలంగాణలో తెలంగాణ తెలుగు సాహిత్యం, తెలుగు భాషా వికాసానికి కృషి చేసినటువంటి ఒక మహనీయుడు ఉన్నట్టు ఇప్పుడు 1929 ప్రాంతంలో, అది ఇప్పుడు 1896లో పుట్టి 1926లో గోల్కొండ పత్రికను స్థాపించారు. దానికి అనుబంధంగా అనేక పత్రికలు స్థాపించారు. సాహిత్య సేవ, తెలంగాణలో తెలుగు సాహిత్య సేవ, భాషా సేవ చేశారు. కాబట్టి అది తెలుగు విశ్వవిద్యాలయం. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ఈ మహనీయుడి గురించి కూడా ఈ తరానికి తెలవాలి కదా. పొట్టి శ్రీరాములు గారి గురించి అందరికీ తెలుసు. అదేవిధంగా వెనక మరుగుపడినటువంటి చరిత్ర, అప్పుడు అవమానాలు ఏమన్నారు ఆ రోజు, సురవరం సుధాకర్ రాఘవాచార్యులు గారు ఎవరు ఉన్నారు అప్పుడు, ఆయన తెలంగాణలో కవులే లేరు అనేటువంటి హేళన చేశారు. లేనప్పుడు ఆయన తన గోల్కొండ పత్రికలో 354 మంది, చూడండి అని ఎంతమంది కవులు ఉన్నారో తెలంగాణలో, మాకు కవిత్వం వచ్చు, మాకు మా రచనలు వచ్చు అని చెప్పేసి ఆధారాలతో సహా వారి రచనలు ప్రచురించి నిరూపించినటువంటి తెలంగాణ యొక్క చరిత్రను జాతికి చాటి చెప్పినటువంటి ఒక మహనీయుడు. కాబట్టి వారిని స్మరించుకోవడం కోసం మాత్రమే పెట్టడం జరిగింది. అంతేగాని పొట్టి శ్రీరాములు రాజమండ్రిలో ఉన్నది ఆల్రెడీ. ఆంధ్ర విడిపోయినప్పుడు ఆంధ్ర మహనీయులు, తెలంగాణ మహనీయులు, జాతీయ మహనీయులు వీళ్ళందరినీ కూడా గుర్తించుకుంటారు. అదేవిధంగా అట్లంటే మరి ఆ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో 3వ షెడ్యూల్లో చిన్న రాష్ట్రాల గురించి చెప్పారు. అదేవిధంగా వారిని అనేక రకాలుగా గుర్తించుకుంటున్నాం. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇక్కడ మన జూబ్లీ హిల్స్ లో, అదేవిధంగా వారి అనేక సెక్రటరియట్ పెట్టుకున్నాం, అనేక రకాలుగా పెట్టుకొని గౌరవించుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం నాయకులు దయచేసి గుర్తించాలి. ఎన్టీఆర్ గారు
అక్కడ స్మారక స్తూపం ఇప్పటికీ ఉన్నది. అదే తెలుగు ట్యాంక్ బండి మీద పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఉన్నాయి. అదే విధంగా భారత అన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో పుట్టినటువంటి జన్మించినటువంటి మహాకవులు, కళాకారులు ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలు అందరూ కూడా గుర్తుంచుకునే విధంగా ట్యాంక్ బండు పైన విగ్రహాలు కొలువుతీరు ఉన్నాయి. ఇక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. అందరం కూడా అందరినీ ఒక సమయంలో ఈ ప్రాంతంలో చరిత్ర, ఇప్పుడు చాకలైలమ్మ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది చెప్పండి? ఈ తరం వాళ్ళకి ఒక మహిళ, నారి, మామూలు పోరాట యోధురాలు కాదు. ఆ రోజుల్లో అసలు రోకలి బండ తీసుకొని ఉరికించిందంటే, నిజాం యొక్క గూండాలను ఉరికించిందంటే ఎంత ధైర్య సాహసాలు ఉన్నటువంటి మహిళ. ఈ రోజు మహిళలపై జరుగుతున్నటువంటి అనేక బలహీనతల వల్ల జరుగుతున్న అనేక సంఘటనలు మనం చూస్తున్నాం. ఎదిరించి చాకలైలమ్మను చూస్తే మహిళా విశ్వవిద్యాలయానికి ఆ పేరు పెడితే వాళ్ళ ఒక స్ఫూర్తి నిండుతుంది అనేటువంటి ఉద్దేశంతో పెట్టడం జరిగింది. దయచేసి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి సూరవరం ప్రతాప్ రెడ్డి గారు పేరు పెట్టడం వల్ల ఎవరికి ఇబ్బంది లేదు. దయచేసి దీన్ని ఆ విధంగా చూడకండి. మేము అదే కోరుతున్నాం. అందరం కలిసి అన్నదమ్ముల లెక్క ఈ 2 తెలుగు రాష్ట్రాలను కూడా అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ దేశంలో అగ్రభాగాన్ని నడిపిద్దాం. అదేవిధంగా ఇందాక మాట్లాడుతూ తెలంగాణ పక్కదారి పట్టించే అంశాలు ఎక్కడ పక్కదారి లేదు. ఇవాళ సంపన్న రాష్ట్రం తెలంగాణ. నిన్ననే ఆర్థిక శాఖ, ప్రధానమంత్రి ఆర్థిక శాఖకు సంబంధించిన వాళ్ళు ఒక నివేదిక సమర్పిస్తే దేశంలో తలసరి ఆదాయంతో పోటీ పడుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అండి. అదేవిధంగా ఇప్పుడున్నట్టు మనం మొన్న బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయం 3,47,000 ఉన్నది. అదేవిధంగా ఇప్పటికీ 190 దేశ తలసరి ఆదాయంతో పోటీ పడుతున్నటువంటి సంపన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణని ప్రధానమంత్రి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ నివేదిక సంబంధించారు. సత్యం గారు, అంటే మరోవైపు మనం చూసుకుంటే అంటే అభివృద్ధి చేయలేకనే బీఆర్ఎస్ ఆరోపిస్తుంది, అభివృద్ధి చేయలేకనే ఇలా రాష్ట్ర రూపురేఖలు, చిహ్నాలు మార్చుకుంటూ కాలం వెళ్లదీస్తుంది కాంగ్రెస్ అని. దీన్ని మనం ఎలా చూడాలంటారు? అది పొలిటికల్ క్రిటిసిజం అండి. రాజకీయ పార్టీలు ఉన్న తర్వాత ఆ క్రిటిసిజం తప్పదు. కానీ వాళ్ళు మారిస్తే తెలంగాణ యొక్క అభిప్రాయాలు గౌరవించినవని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మారిస్తే ఇది గడుపుతున్నారు, సమయం గడుపుతున్నారు అంటున్నారు. పరిపాలన అన్నాక అన్నీ ఉంటాయి. ఇవాళ పరిపాలన ఒకటి పేర్లు పెట్ట ఉండొచ్చు, ఇప్పుడు కొత్త యూనివర్సిటీ పెడుతున్నారు, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇంకా కొత్త స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నారు. అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. కాబట్టి మనం న్యూట్రల్ గా ఉండేటువంటి మనం ఫ్యాక్ట్సే మాట్లాడాలి. అట్లాగే ఇవాళ విశ్వవిద్యాలయం చర్చ కాబట్టి తెలంగాణ ప్రజల కోరిక మేరకు తెలంగాణ ప్రభుత్వం ఒక తెలంగాణ వ్యక్తి పేరు యూనివర్సిటీకి పెడితే దాన్ని అభ్యంతరం చెప్పడం అనేది ఖచ్చితంగా ఇది తీవ్రమైనటువంటి అభ్యంతరకరం. ఒకవేళ తెలంగాణ వాదులు ప్రశ్నిస్తే ఏం జవాబు చెప్తారు? జాతీయ స్థాయి నాయకుడు పివి నరసింహరావు యూనివర్సిటీ ఎక్కడైనా ఆంధ్ర ప్రాంతంలో ఉందని ప్రశ్నించి ఏం చెప్తారు? ఇప్పటికీ సంజీవయ్య పార్కులు ఉన్నాయి, సంజీవరెడ్డి నగర్ ఉంది, బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఉంది. ఇలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చేసినటువంటి అన్ని హైదరాబాద్లో, తెలంగాణలో ఉన్నాయి. ఆంధ్రలో ఎక్కడైనా పివి నరసింహరావు యూనివర్సిటీ కానీ మర్రిచెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ కానీ ఉన్నాయా? తెలంగాణ వాళ్ళు అటువంటి ప్రశ్నలు వేస్తారు. కాబట్టి కాంట్రవర్సీ చేయొద్దు, దీన్ని ఇట్లా పోనివ్వటం మంచిది. ఉభయ రాష్ట్రాలకు ఇది పరిష్కార యోగంగా ఉండాలి తప్ప ప్రజల మధ్య విధంగా ఉండకూడదు. ఏమండి, కాంట్రవర్సీ చేయడం కాదు అక్కడ. ఇప్పుడు పివి ఖచ్చితంగా అయిద్దండి. నరసింహారావు గారు ఇప్పుడు తెలంగాణ వాదులు ప్రశ్నిస్తారు, ప్రశ్నించినప్పుడు మీరేం జవాబు చెప్తారు? దానికి చెప్పండి. కాంట్రవర్సీ చేయడం కాదు. ఇప్పుడు అలాంటప్పుడు తెలుగు భాష మీద ఇప్పుడు అలా అయితే మనకి పాల్కురికి సోమనాథుడు ఉన్నాడు, అదేవిధంగా బమ్మిరి పోతన్ ఉన్నాడు, వాళ్ళ పేర్లు ఏం పెట్టలేదే. ఇప్పుడు అదేవిధంగా పివి నరసింహారావు గారి పేరు, మర్రి చెన్నారెడ్డి గారి పేరు అన్నారు. మరి నవ్యాంధ్ర ఎప్పుడు ఏర్పడింది? ఇటీవల ఏర్పడింది. అదేవిధంగా 1953 అక్టోబర్ 1 మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి చీలి 3 సంవత్సరాల 1 మాసానికి ఈ హైదరాబాద్ స్టేటు ఆంధ్ర కలిసిపోయాయి. మరి సుమారు 56 నుంచి 2000 చిల్లర దాకా, అంటే సుమారు 58-60 సంవత్సరాల పాటు కలిసి ఉన్నాం. కలిసి ఉన్నప్పుడు ఉమ్మడిగా చూసి ఉమ్మడిగా పేర్లు పెట్టడం జరిగింది. అదే అప్పుడే ఎందుకు పెట్టలేదు అంటున్నా. ఇలా పేర్లు అప్పుడే ఎందుకు పెట్టలేదు అంటున్నా. ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఎందుకు పెట్టలేదు అంటున్నా. అసలు ఆంధ్ర ఎన్టీ రామారావు పేరు పెడితేనే ఎల్టీ యూనివర్సిటీకి దాన్ని తీసేసి రాజశేఖర రెడ్డి యూనివర్సిటీ పెట్టుకున్నారు. అసలు ఆ కాంట్రవర్సీ చెప్పండి, ఎంత అన్యాయం అది. ఎన్టీ రామారావు స్థాపకుడు, యూనివర్సిటీ స్థాపకుడు, అటువంటి పేరు తీసేసి రాజశేఖర రెడ్డి పేరు పెట్టారు, మళ్ళీ ఎన్టీఆర్ పేరు పెట్టారు. కూడా మనం చూసాం కదా.
ప్రజల్లో తీవ్రంగా కాబట్టి నిరసన నేను వ్యక్తమైంది. చెప్పేది ఒకటే, అన్ని ప్రాంతాలని సమానంగా చూడాలి, అందరి చూడాలి. నాయకుల్ని గౌరవించుకోవాలి. అవును. ఎవరి నాయకులు Last- వాళ్ళు గౌరవించుకుంటే అభ్యంతరం టైం చెప్పకూడదు. తక్కువగా ఉంది. ఇది నా శేషు గారు, ప్రొఫెసర్ శేషు గారు కూడా మాట్లాడండి ఫైనల్. ఇప్పుడు మనం ఏ వ్యవస్థలో బతుకుతున్నామంటే ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూసి రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేసేటటువంటి వ్యవస్థలో బ్రతుకుతున్నాం. దీంట్లో వాస్తవికత ఏంటి, టెక్నికాలిటీ ఏంటి, సహేతుకం ఏంటి అనేటటువంటిది మర్చిపోయి మనం ప్రతి అంశాన్ని రాజకీయం చెయ్యకూడని అంశాన్ని కూడా రాజకీయం చేసి దాంట్లో విమర్శలను వెతుక్కుంటూ చేస్తున్నటువంటి దాంట్లోనే ఇట్లాంటి విమర్శలు ఇట్లాంటివి వస్తాయనేటటువంటివి మనం చూడాలి. అయితే మనకు ఒక ప్రశ్న ఏంటి అంటే, ఇప్పుడు మన తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మనం కీలకంగా లేవనెత్తింది ఏంటి అంటే, ఈ ప్రాంతానికి అన్ని రకాల అన్యాయం జరిగిందని. ప్రతి అంశంలో, అది భాషలో కానీ, యాసలో కానీ, లేకపోతే ఆర్థికంలో కానీ, లేకపోతే సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ, ప్రతి అంశంలో మేము వివక్షతకు గురైనాం అనేది కదా తెలంగాణ ఉద్యమానికి ప్రధానమైనటువంటి కాజ్ అవుతుంది, రీజన్ అవుతుంది. కాబట్టి ఇవాళ ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఒక డెవలప్మెంట్ ఏంటంటే, అక్కడ 13 జిల్లాలని 26 జిల్లాలు చేశారు. 26 జిల్లాలు చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రముఖుల పేర్లు పెట్టుకున్నారు. అల్లూరి మన్యం జిల్లా పేరు పెట్టారు. అంటే దానికి యాప్ట్ అవుతుంది కాబట్టి, మన్యం వీరుడు అల్లూరి కాబట్టి పెట్టుకున్నారు. కృష్ణా జిల్లాలో పుట్టింది ఎన్టీఆర్ కాబట్టి, ఎన్టీఆర్ ఒక మహానటుడు, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే పరంపర కొనసాగుతున్న క్రమంలో ఇప్పుడు మనం ఒక కొత్త యూనివర్సిటీని ఏర్పాటు చేసుకుంటున్నాం, స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎవరి కోసం? ఫర్ యంగ్, అంటే యూత్ కోసం, వాళ్ళలో స్కిల్స్ పెంచడం కోసం మనం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకుంటుంటే మనం ఏం పేరు పెట్టుకుంటున్నాం? యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనే పేరు పెట్టుకున్నాం. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాశస్త్యమైనటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది తప్ప ప్రతి దాన్ని రాజకీయ కోణంలో చూసి. అంటే ఇప్పుడు తెలుగు యూనివర్సిటీని పెట్టింది ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు తెలుగు యూనివర్సిటీ పెడుతున్నప్పుడు తెలుగు భాష కోసం, తెలుగు సాహిత్యం కోసం, తెలుగు సాంఘికం కోసము, తర్వాత ఇన్ని ప్రయత్నాలు చేసినటువంటి సురవరం సుధాకర్ రెడ్డిని కాదని ఎందుకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టారని మనం అంటే బాగుంటుందా? బాగోదు కదా. బట్ ఆ సందర్భంలో ఆ సమయానికి ఆ యూనివర్సిటీకి ఆ పేరు పెట్టాలనేటటువంటి ఒక ఉత్తమ ఆలోచన ఎన్టీ రామారావు గారికి వచ్చింది, పెట్టింది. బట్ ఈ సందర్భంలో ఇప్పుడు ఇక్కడ తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరే ఉండాలా? తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరే, సరే పోనీండి, ఒక పని చేద్దాం, ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరే కొనసాగిద్దాం. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఉన్నట్టు అక్కడ కూడా యూనివర్సిటీ ఉంది కదా, దానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు కొనసాగిస్తారా? పెట్టగలుగుతారా? పెడితే బాగుంటుందా? ఇవన్నీ చర్చనీయాంశాలే కదా. ఇవన్నీ కూడా ఉన్న పేరు తొలగించడమే ఇక్కడ చేయొద్దు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేర్లు తొలగించడంలో అర్థం లేదనేది ఇక్కడ. పైగా ఎలిజిబిలిటీ లేని వాళ్ళు అయితే, ఇప్పుడు ఎలిజిబిలిటీ లేని పేరు అయితే తీసేయచ్చు. ఇప్పుడు అకారణంగా అర్హత లేని వాళ్ళ పేర్లు కానీ ఉంటే తొలగించడంలో అర్థం ఉంది. ఎంతో గొప్ప అర్హత కలిగిన పొట్టి శ్రీరాముల పేరు ప్రభుత్వం మారినప్పుడు ఎందుకు మార్చడం అనేది ఇక్కడ పాయింట్. ఇక్కడ ఉన్నటువంటి ఆకాంక్ష చూడాలా, అవన్నీ ప్రజల ఆకాంక్షను గౌరవించాలి కదండి. ఎవరు కాంట్రవర్షియల్ లేదు కాదు ఈ విషయంలో ప్రజల ఆకాంక్ష ఏం కాదు. అయితే పోతన పేరు పెట్టండి, అది కాదు. నిత్యం ప్రజల నోళ్లలో, తెలంగాణ ప్రజల నోళ్లలో పోతనామాచ్యుడి పేరు ఉంది, పోతనామాచ్యుడు పద్యాలు ఉన్నాయి. మరి పోతనామాచ్యుడిది ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. యా ఫైన్. మొత్తానికైతే నేటి తరానికి ఆ మహానుభావులు చేసిన కృషిని, అలాగే వారి పేర్లు స్మరించుకుంటూ వారి గురించి తెలుసుకోవాలనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం లేదు, వేరే వారిని కించపరచాలనే అంశం కాదు అని చెప్పేసి మొత్తానికి చెప్తున్నారు. ఇది ఇవాల్టి డిబేట్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్.